సొలొమోనును దర్శనం చేసి తనకు తోచినవన్నిటిని కూడా సొలొమోనును ప్రశ్నించి అవన్నీ కూడా ప్రశ్నలకు సొలొమోను జవాబు చెప్పడం వల్ల షేబారాణి ఏం చేసినది, సొలొమోను చాలా తెలివైన వాడని తెలుసుకుని ఆమె తన సొలొమోను కోసం తెలుసుకోవడానికి యెరూషలేమునకు వెళ్ళినది. యెరూషలేముకు వెళ్ళి సొలొమోను తెలుసుకుని ఆమె తిరిగి వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే సొలొమోను చాలా అన్ని దిక్కుల్లో కూడా ఉన్నది. బైబిల్లో చాలా దిక్కుల్లో కూడా సొలొమోను తెలివైనడు. సామెతల గ్రంథము సొలొమోను రాసింది, కానీ అందులో కూడా ప్రసంగి కూడా సొలొమోను రాసినది. 18 సంవత్సరాలప్పుడు రాశాడు ప్రసంగి. అలాంటినప్పుడు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చి ఉంటాడు, దేవుడు మనకు కూడా ఇస్తూ ఉంటాడు. మనం ఏంటంటే సద్వినియోగం చేసుకోలేకపోతాం. షేబారానియే కాదు, సొలొమోనుని ఎలాగైతే ప్రశ్నించినదో మనము దుర్వినియోగం చేసుకుని ఇవి మాటలు మాట్లాడుతూ ఉంటాం తప్ప కానీ దేవునికి అర్పించుకోము. మన నాలుకను మన ప్రవర్తనను కూడా దేవునికి అర్పించుకోవాలి. రోమా 11 చూద్దామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ కూడా లేడు. ఎవరు ఈ లోకపు వైపు చూస్తున్నాం, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి తక్కువవారు అని చూసి దానిని బట్టి మనకంటే తెలివైన వాళ్ళు అనుకో వారిని ఎలా తొక్కాలా అని చూస్తారు, ఎలా వారిని కించపరచాలా, ఎలాగా అవమానించాలా అని చూస్తారు. కానీ వారు ఎప్పుడునూ కూడా ఏం చేయాలి, షాబా దేశపు రాణి సొలొమోనును ప్రశ్నించి తెలివైన వాడని తెలుసుకున్నది. మనమైతే మనం ఎదుటివారిని హింసించి నేనే తెలివైన వాడిని మనము హెచ్చుగా ఉంటాము. నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు ఈ లోకంలోని, నీతిమంతుని గ్రహించేవాడు ఒక్కడును కూడా లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడని చెప్పుచుంది. దేవుని వెదకువాడు లేడు, నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. కానీ నేనే నీతిమంతురాలిని, నేనే దేవుని వెతుకుతున్నాను, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడని ఈ లోకంలో. ఎంతో బంగారం ఉండొచ్చు, ఎన్నో సుగంధ ద్రవ్యములు